Good morning, students. My name is Vasu Babu, working as junior lecturer in ANT, Kshetraya Government Junior College, Movva, Krishna district. Today, we are going to discuss about the topic of income from profession. Unit 2, వృత్తి నుండి ఆదాయము. ఈ ప్రొఫెషనల్ ఇన్కమ్ యొక్క వెయిటేజ్ మార్క్స్ 8 మార్క్స్. షార్ట్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, ఎస్ఏ క్వశ్చన్ ఒకటి ఉంటుంది. మొత్తం కలిపి టోటల్గా 8 మార్క్స్కి ఈ టాపిక్ మీకు కవర్ అవుతుంది. ముందుగా ఈ ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ నేర్చుకునే ముందు మళ్ళీ ఒకసారి ఫస్ట్ ఇయర్లోకి రివైండ్లోకి వెళ్తే, అసెసీ ట్యాక్స్ పేయర్ని అసెసీ అనే పేరుతో మనం పిలుస్తాం ఐటీ యాక్ట్ ప్రకారం. ఈ అసెసీ యొక్క టోటల్ ఇన్కమ్ మొత్తం ఆదాయము 2,50,000 మోర్ దాన్ ఉంటే, 2,50,000 2,50,000 రూపాయల కన్నా ఎక్కువ ఉంటే కరెంట్ అసెస్మెంట్ ఇయర్లో ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరానికి 2020-21 ఈ అసెస్మెంట్ ఇయర్లో ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. ఈ టోటల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే మనకి మొత్తం 5 హెడ్స్ ఆఫ్ ఇన్కమ్స్ని మనం మైండ్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. అందులో మీరు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ ఇవి నేర్చేసుకున్నారు, ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. ఇప్పుడు మనం సెకండ్ ఇయర్లోకి వచ్చిన తర్వాత బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ గురించి ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. కాబట్టి ఈ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ అనేది టోటల్ ఇన్కంలో పార్ట్గా, ఎందుకంటే టోటల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేయాలంటే బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్గా మనం చెప్పుకుంటాం. ఇప్పుడు ఈ ప్రొఫెషన్ అనే దాంట్లో చూస్తే డెఫినేషన్ చూస్తే, అకార్డింగ్ టు సెక్షన్ 2 subsection 36, profession refers to an occupation where intellectual skill and technical expertise in a specified field is acquired for earning a livelihood. ఎగ్జాంపుల్స్ ఎవరెవరంటే డాక్టర్, లాయర్, ఆడిటర్, ఇంకా ఫర్దర్గా ఇంజనీర్స్, రైటర్స్, యాక్టర్స్, ఇట్లాంటి వాళ్ళందరినీ మనం చెప్పుకోవచ్చు. తెలుగులో సెక్షన్ 2 subsection 36 ప్రకారం వృత్తిని అనగా పూర్తిగా మేధో సంబంధమైన నైపుణ్యం చేత నియంత్రించబడే శారీరక నైపుణ్యం అవసరమైన జీవనోపాధినే వృత్తి అంటారు. ఈ విధంగా నిర్వచనం చూసుకున్న తర్వాత మనం ఇందులో ఉన్నటువంటి ప్రొఫెషనల్ స్కిల్స్లో ఉన్నటువంటి పర్సన్స్ ఎవరెవరు అంటే మెయిన్గా ఇక్కడ మనం డాక్టర్, లాయర్, ఆడిటర్, వీళ్ళ ముగ్గురు గురించి మనం ఈ టాపిక్లో ఎక్కువగా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు డాక్టర్, వైద్యులు జనరల్గా మన ఫ్యామిలీలో ఉన్న మెంబర్స్ కానీ ఎవరికైనా ఇల్ హెల్త్గా ఉన్నప్పుడు మనం కంపల్సరీగా హాస్పిటల్ని విజిట్ చేయాల్సి ఉంటుంది. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆ అట్మాస్ఫియర్లో ఏమేమి జరుగుతుందో అక్కడ ప్రొసీజర్ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఆ డాక్టర్ అనే వాళ్ళకి ప్రొఫెషనల్ ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది, వాళ్ళు ఆదాయాన్ని ఏ విధంగా పొందుతున్నారు అనేది ఆలోచిస్తే స్టూడెంట్స్, డాక్టర్ గారికి ఆదాయం వచ్చేటటువంటి మార్గాలు ప్రొఫెషనల్ ఇన్కమ్ లేదా రిసీప్ట్స్ అంటాం. వీటిల్లో ఫస్ట్ది కన్సల్టెన్సీ ఫీజ్, సంప్రదింపుల ఫీజు. ఎందుకంటే మనం ఏదైనా హాస్పిటల్ని విజిట్ చేసినప్పుడు ఫస్ట్ మనం కౌంటర్ దగ్గర కన్సల్టెన్సీ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. దాన్నే సంప్రదింపుల ఫీజు అంటాము. నెక్స్ట్, హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత డాక్టర్ ఏదైతే ఆ పేషెంట్ని చూడటానికి విజిటింగ్ చేస్తూ ఉంటారు, మార్నింగ్ టైమ్స్లో కానీ ఈవినింగ్ టైమ్స్లో కానీ ఎమర్జెన్సీ టైమింగ్స్లో కానీ, దాని కొరకు తీసుకునేటటువంటి ఫీజుని విజిటింగ్ ఫీజు అంటాము. అట్లాగే ఏదైనా పేషెంట్కి ఎమర్జెన్సీ అయ్యి ఆపరేషన్ చేయాల్సి వచ్చినప్పుడు ఆపరేషన్ ఫీజు అనేది కూడా తీసుకుంటారు, దాన్నే ఆపరేషన్ ఫీజు అంటాము. నెక్స్ట్ అట్లాగే మెడిసిన్, ఈ పేషెంట్కి సంబంధించినటువంటి ఆ మెడిసిన్ అంతా కూడా మనకి అక్కడ అవైలబుల్గా ఉంటుంది, దాన్ని సేల్ ఆఫ్ మెడిసిన్ అంటాము. ఇది కూడా మనకి ప్రొఫెషనల్ ఇన్కమ్స్ సంబంధించినటువంటి డాక్టర్ గారికి సంబంధించిన దాని కింద చెప్పుకోవచ్చు. ఇంకా అడిషనల్గా మనం 4 పాయింట్స్ అనుకున్నాం, కానీ ఇంకా ఏదన్నా గిఫ్ట్స్ ఫ్రమ్ పేషెంట్స్, ఒకవేళ పేషెంట్ ఆ డాక్టర్ గారు
చక్కగా మంచిగా ట్రీట్మెంట్ చేసి బతికించాడు కాబట్టి ఇతను మా డాక్టర్ గారికి కాస్త వెళ్ళేటప్పుడు ఏదైనా గిఫ్ట్లు కనుక ఇచ్చినట్లయితే ఆ గిఫ్ట్స్ ఫ్రమ్ పేషెంట్స్ కూడా మనం ఈ ప్రొఫెషనల్ ఇన్కమ్ కింద డాక్టర్ గారి ప్రొఫెషనల్ ఇన్కమ్స్ కింద మనం ట్రీట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ప్రొఫెషనల్ ఇన్కమ్స్ అనేవి డాక్టర్ గారి విషయంలో ఉంటాయి. ఇకపోతే మరి ఆడిటర్ గారి విషయంలో ఏంటి? ఇప్పుడు నెక్స్ట్ ఆడిటర్, చార్టర్డ్ అకౌంటెంట్ అంటాం మన భాషలో. ఈ చార్టర్డ్ అకౌంటెంట్కి సంబంధించినటువంటి ప్రొఫెషనల్ ఇన్కమ్స్ ఏ విధంగా ఉంటాయి అంటే, ఫస్ట్ పాయింట్ ఆడిట్ ఫీజ్. ఆడిట్ ఫీజ్ అనేది తీసుకుంటారు చార్టర్డ్ అకౌంటెంట్స్ వాళ్ళు ఏదైతే క్లయింట్లని తీసుకున్నారో ఆ క్లయింట్ల దగ్గర నుంచి ఆడిట్ ఫీజ్ అనేది కలెక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఫైనాన్షియల్ కన్సల్టెన్సీ ఫీ, ఆర్థిక సంప్రదింపుల ఫీజు అనేది తీసుకుంటారు స్టూడెంట్స్. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఎగ్జామినర్ ఫీజ్. ఏదైనా ఎగ్జామినర్గా వెళ్ళినట్లయితే ఆ పరీక్షాధికారిగా ఉన్నందుకు గాను ఫీజు తీసుకోవడం జరుగుతుంది. అంటే సిఏ ఎగ్జామ్స్ కానీ ఆ చార్టర్డ్ అకౌంటెంట్ ఫర్మ్స్లో ఏదన్నా ఎగ్జామ్ జరిగినప్పుడు దానికి వీళ్ళు ఏదన్నా గెస్ట్ లెక్చరర్గా లేకపోతే ఏదన్నా అబ్జర్వర్గా వెళ్ళినప్పుడు ఆ ఎగ్జామినర్ ఫీజు అనేది ఉండటం జరుగుతుంది. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ గిఫ్ట్స్ ఫ్రమ్ క్లయింట్స్. వాళ్ళు అనుకున్న టైంకి ఆడిట్ చేసి పెట్టినందుకు గాను ఆ క్లయింట్ల నుండి కూడా గిఫ్ట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఈ 4 పాయింట్స్ కూడాను చార్టర్డ్ అకౌంటెంట్కి సంబంధించినటువంటి ప్రొఫెషనల్ ఇన్కమ్స్గా మనం చెప్పుకోవచ్చు స్టూడెంట్స్. నెక్స్ట్ ఇంకపోతే లాయర్ గారు, న్యాయవాది. ఈ న్యాయవాది లాయర్ గారికి సంబంధించినటువంటి ప్రొఫెషనల్ ఇన్కమ్స్ గురించి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ పాయింట్ లాయర్ గారికి సంబంధించినటువంటి ప్రొఫెషనల్ ఇన్కమ్స్లో ప్రాక్టీసింగ్ ఫీజ్. ఏదైనా కోర్టు కేసు కోసం క్లయింట్లు వచ్చినప్పుడు ముందు తీసుకునేటటువంటి ఫీజుని ప్రాక్టీసింగ్ ఫీజు అని అంటాము. ఒక కేసు వచ్చింది, ఆ కేసు కోసం లాయర్ గారిని కన్సల్ట్ అయినప్పుడు ప్రాక్టీసింగ్ ఫీజు అనేది తీసుకుంటారు. ఇకపోతే సెకండ్ ఫీజ్ లీగల్ ఫీజ్, న్యాయ రుసుము, లీగల్ ఫీజు అంటాము. ఇకపోతే థర్డ్ది కన్సల్టెన్సీ ఫీజు, సంప్రదింపుల ఫీజు కూడా ఉంటుంది. ఇక నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ స్పెషల్ కమిషన్ ఫీజ్, ప్రత్యేక కమిషన్ ఫీజు. ఇవి లాయర్ గారికి సంబంధించినటువంటి ప్రొఫెషనల్ ఇన్కమ్స్. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ ఇప్పుడు మనం ముగ్గురికి సంబంధించినటువంటి ప్రొఫెషనల్ ఇన్కమ్స్, వాళ్ళ యొక్క వృత్తిపరమైనటువంటి ఆదాయాలను చూసాం. ఎవరెవరు చూసాం? డాక్టర్ గారి విషయంలో వచ్చే ఆదాయాల గురించి తెలుసుకున్నాం, ఆడిటర్ గారి విషయంలో వచ్చే ఆదాయాల గురించి తెలుసుకున్నాం, నెక్స్ట్ లాయర్ గారి విషయంలో వచ్చేటటువంటి ఆదాయాల గురించి తెలుసుకున్నాం. మరి ఈ ముగ్గురికి సంబంధించినటువంటి ప్రొఫెషనల్ ఎక్స్పెండిచర్ ఏమవుతుంది, వృత్తిపరమైనటువంటి ఖర్చులు ఏ విధంగా ఉంటాయి, ప్రొఫెషనల్ ఎక్స్పెండిచర్ ఏ విధంగా ఉంటుంది అనేది చూస్తే జనరల్గా అయ్యేటటువంటి ముగ్గురికి కామన్గా అయ్యేటటువంటి డాక్టర్ గారికి, ఆడిటర్ గారికి, లాయర్ గారికి కామన్గా అయ్యేటటువంటి ఎక్స్పెండిచర్ని మనం అబ్జర్వ్ చేస్తే స్టూడెంట్స్, ఫస్ట్ది ఎవరికైనా సరే ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అనేవి కామన్గా ఉంటాయి. నెక్స్ట్ సెకండ్ పాయింట్ స్టాఫ్ శాలరీస్. ముగ్గురికి కూడాను డాక్టర్ గారు అవ్వచ్చు, లాయర్ గారు అవ్వచ్చు, ఆడిటర్ గారు అవ్వచ్చు, వాళ్ళ దగ్గర కంపల్సరీగా స్టాఫ్ ఉంటారు. ఆ స్టాఫ్కి శాలరీస్ ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ పాయింట్ టెలిఫోన్ ఎక్స్పెండిచర్, లేదా ఇంకా ఎలక్ట్రికల్ బిల్ ఎక్స్పెండిచర్, ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. నెక్స్ట్ బుక్స్ అండ్ జర్నల్స్, పుస్తకాలు మరియు జర్నల్స్, ఇవి కూడా కామన్గా ఉంటాయి. నెక్స్ట్ ఫిఫ్త్ది రెంట్, అడిషనల్గా చెప్పుకుంటున్నాం. ఇంకా అట్లా చెప్పుకుంటూ పోతే క్లీనింగ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, ఇంకా లేకపోతే ఆఫీస్ ఎక్విప్మెంట్ మీద డిప్రిసియేషన్, ఇట్లా డిప్రిసియేషన్స్ ఉంటాయి. ఇలాంటి పాయింట్లన్నీ ఉంటాయి. కాబట్టి ఇవి ప్రొఫెషనల్ ఎక్స్పెన్సెస్లో మన మెయిన్ పాయింట్స్, ఈ ముగ్గురికి సంబంధించినటువంటి మెయిన్ పాయింట్స్ వీటి కింద మనం చెప్పుకుంటాం. ఇక ఇంతకుముందు మనం టాపిక్లో ఫస్ట్ యూనిట్లో బిజినెస్ గురించి డిస్కస్ చేసాం. ఇప్పుడు ఇది ప్రొఫెషన్కి సంబంధించి ఈ బిజినెస్కి ప్రొఫెషన్కి మధ్య ఉన్నటువంటి మెయిన్ డిఫరెన్సెస్ ఏంటనేది చూస్తే, ఫస్ట్ బిజినెస్ అనే దాంట్లో ఇట్ ఇన్వాల్వ్స్ అన్ యాక్టివిటీ రిలేటింగ్ టు పర్చేజ్ అండ్ సేల్స్ ఆఫ్ గూడ్స్ విత్ అన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎర్నింగ్ ప్రాఫిట్. అంటే వస్తువుల కొనుగోలు, అమ్మకాలకు చెందినటువంటి కార్యాచరణ ఉంటుంది. ఇది లాభం కొరకు మాత్రమే
బిజినెస్ అనేది ఉంటుంది. కాబట్టి బిజినెస్ యాక్టివిటీస్ అంతా కూడా ఎర్నింగ్ ప్రాఫిట్ అనే కాన్సెప్ట్తో ఉంటాయి. ఇందులో సేల్స్ పర్చేజెస్ దాంతో లింక్ అయి ఉంటాయి. నెక్స్ట్ అదే ప్రొఫెషన్ చూస్తే ఇట్ ఇన్వాల్వ్స్ రెండరింగ్ ఆఫ్ స్పెషలైజేషన్ సర్వీసెస్ ఫర్ ఏ రివార్డ్ కాల్డ్ ఫీ. ఇది ప్రత్యేకమైనటువంటి సేవలను అందించడానికి ఫీజు అనే బహుమతి కొరకు కింద తీసుకుంటారు. కాబట్టి సేవలతో లింక్ అయి ఉన్నది కాబట్టి ఫీజు అనే బహుమతి కింద వస్తుంది. ఇక నెక్స్ట్ సెకండ్ వేరియేషన్ బిజినెస్కు చూస్తే దీని యొక్క కాన్సెప్ట్, దీని యొక్క మెయిన్ ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటంటే మ్యాక్సిమైజేషన్ ఆఫ్ ప్రాఫిట్. ఏంటి స్టూడెంట్స్? మ్యాక్సిమైజేషన్ ఆఫ్ ప్రాఫిట్. ప్రాథమిక లక్ష్యం లాభాన్ని గరిష్టీకరించడం. నెక్స్ట్ అదే ప్రొఫెషన్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏంటంటే ఇట్ ఇన్వాల్వ్స్ ఎలిమెంట్ ఆఫ్ సర్వీస్ ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ అండ్ ఎకనామిక్ రివార్డ్. సేవలను అందించడం వల్ల వీళ్ళకి ఆర్థిక బహుమతి కింద ఈ ప్రొఫెషన్లో వస్తుంది. ఇందులో లాభాలు గరిష్టీకరణ ఇట్లాంటివి ఏమి ఉండవు. వీళ్ళంతా కూడా సర్వీస్ చేస్తారు, ఆటోమేటిక్గా వాళ్ళకి ఆ ఆర్థిక బహుమతిలాగా అమౌంట్ కింద వస్తుంది. కాబట్టి ఇవి మెయిన్ డిఫరెన్సెస్ బిజినెస్కి ప్రొఫెషన్ కింద మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు స్టూడెంట్స్ ఈ ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ని ఏ విధంగా హౌ టు క్యాలిక్యులేట్ ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్, డాక్టర్ గారు అవ్వచ్చు, లాయర్ గారు అవ్వచ్చు, ఆడిటర్ గారు అవ్వచ్చు, వీళ్ళ ముగ్గురికి సంబంధించి ఈ ప్రొఫెషన్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలో ఇప్పుడు చూద్దాం స్టూడెంట్స్. ఇప్పుడు డాక్టర్ గారి, లాయర్ గారి, ఆడిటర్ గారి ఈ ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ ఈ ముగ్గురికి సంబంధించి ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి, హౌ టు క్యాలిక్యులేట్ అనే ప్రొసీజర్ మనం ఇప్పుడు చూద్దాం. ముందుగా డాక్టర్ గారికి సంబంధించినటువంటి ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫార్మేట్ స్ట్రక్చర్ ఈ విధంగా మెయింటైన్ చేయాలి. ఇందులో ముందు పైన హెడ్డింగ్ ఇంపార్టెంట్, కంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ ఆఫ్ డాక్టర్ సమ్ నేమ్ ఎక్స్ అని పెట్టుకున్నాం మనం ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 2020-21. ఎందుకంటే ఇప్పుడు మన కరెంట్ అసెస్మెంట్ ఇయర్ 2020-21లో ఉన్నాం. నెక్స్ట్ ప్రొఫార్మాలో పర్టికులర్స్ అమౌంట్ రూపీస్. ముందుగా ఈ ప్రొఫార్మాలో మనం తీసుకోవాల్సినటువంటివి డాక్టర్ గారికి సంబంధించినటువంటి ప్రొఫెషనల్ రిసీప్ట్స్, వృత్తిపరమైన స్వీకారాలు. తెలుగు మీడియం వాళ్ళు పైన హెడ్డింగు 2020-21 పన్ను నిర్ధారణ సంవత్సరానికి డాక్టర్ ఎక్స్ యొక్క వృత్తి నుండి ఆదాయము గణన చేయుట అని పెట్టి అందులో వివరాలు రూపీస్. ఫస్ట్ రాయాల్సింది వృత్తిపరమైన స్వీకారాలు, ప్రొఫెషనల్ రిసీప్ట్స్. ముందుగా మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా డాక్టర్ గారికి ఏ విధమైనటువంటి ప్రొఫెషనల్ రిసీప్ట్స్ ఉంటాయి, వృత్తిపరమైన స్వీకారాలు ఉంటాయి అనేది చూస్తే కన్సల్టెన్సీ ఫీజ్, సంప్రదింపుల ఫీజు, విజిటింగ్ ఫీజు, ఆపరేషన్ ఫీజు, సేల్ ఆఫ్ మెడిసిన్, మందుల అమ్మకము, గిఫ్ట్స్ ఫ్రమ్ పేషెంట్స్, రోగుల నుండి బహుమతులు. ఇవన్నీ కూడాను ఇన్నర్ కాలంలో అమౌంట్స్ వేసి టోటల్ అవుటర్ కాలంలో వేస్తే ఇప్పుడు మనకి ప్రొఫెషనల్ రిసీప్ట్స్ యొక్క టోటల్ కనిపిస్తుంది. ఈ ప్రొఫెషనల్ రిసీప్ట్స్లో రాసినటువంటి పాయింట్స్ అన్నీ ఒక పక్కన ఈ అవుటర్ కాలంలో తర్వాత నెక్స్ట్ మళ్ళీ సపరేట్గా మైనస్ లెస్ ప్రొఫెషనల్ ఎక్స్పెన్సెస్, వృత్తిపరమైన స్వీకారాలు అనే పాయింట్ రాసి అండర్లైన్ చేసుకోవాలి స్టూడెంట్స్. ఇప్పుడు దీంట్లో డాక్టర్ గారికి చాలా ఎక్స్పెండిచర్ ఉంటుంది, కానీ మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని మాత్రం ఇక్కడ డిస్కస్ చేద్దాం. అందులో మెయిన్ పాయింట్ స్టాఫ్ శాలరీస్, రెంట్, స్టేషనరీ, సిబ్బంది జీతాలు, అద్దె, స్టేషనరీ ఖర్చులు, క్లీనింగ్ ఖర్చులు, టెలిఫోన్ ఖర్చులు, బుక్స్ అండ్ జర్నల్స్, పుస్తకాలు మరియు జర్నల్స్. తర్వాత ఆపరేషన్ ఎక్స్పెన్సెస్, ఆపరేషన్కి సంబంధించినటువంటి ఖర్చులు. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ డిప్రీసియేషన్ ఆన్ సర్జికల్ ఎక్విప్మెంట్. ఇక్కడ మనకి స్టూడెంట్స్కి డౌట్లు వస్తూ ఉంటాయి, సర్జికల్ ఎక్విప్మెంట్స్ తీసుకోవాలా, వాటి మీద డిప్రీసియేషన్ తీసుకోవాలా? ఇక్కడ ఖచ్చితంగా తీసుకోవాల్సింది
ప్రాబ్లం ఆన్సర్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు డిప్రిసియేషన్ వాల్యూ మాత్రమే తీసుకోవాలి స్టూడెంట్స్. ఎందుకనంటే సర్జికల్ ఎక్విప్మెంట్స్ అంటే మనకి ఎక్స్రే మిషన్స్ అవ్వచ్చు, స్కానింగ్ మిషన్స్ అవ్వచ్చు, ఇంకా కంప్యూటర్స్ అవ్వచ్చు, ఇంకా దానికి మెడికల్ ఫీల్డ్లో ఉన్నటువంటి ఎక్విప్మెంట్ చాలా ఉంటాయి. వాటన్నిటిని మనం ఒక 2 lakhs 3 lakhs పెట్టి కొన్నాం అనుకోండి, దాని మీద ఒక 15% డిప్రిసియేషన్ అని క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఒక 15% డిప్రిసియేషన్ అన్నాం అనుకోండి, ఈ ఇయర్లో 15% క్యాలిక్యులేట్ చేయాలి. సపోజ్ 1 lakh అనుకోండి, 1 lakh మీద 15%, 1 lakh ఇంటూ 15/100, దీని వాల్యూ 15,000 ఈ 2020-21లో. కాబట్టి ఇక్కడ మనం తీసుకోవాల్సిన వాల్యూ డిప్రిసియేషన్ ఆన్ సర్జికల్ ఎక్విప్మెంట్ అని 1 lakh అమౌంట్ ఉన్నట్లయితే 15,000 మాత్రమే తీసుకోవాలి. ఒకవేళ 10% అని చెప్పారనుకోండి 10,000 వస్తుంది. ఒకవేళ 20% అని చెప్పారనుకోండి 20,000 వస్తుంది. అట్లా సర్జికల్ ఎక్విప్మెంట్స్ మీద కానీ, ఆఫీస్ ఎక్విప్మెంట్స్ మీద కానీ, ఆఫీసు ఫర్నిచర్ మీద కానీ డిప్రిసియేషన్ ఉంటుంది, కంప్యూటర్స్ మీద డిప్రిసియేషన్ ఉంటుంది, అట్లాగే బుక్స్ మీద డిప్రిసియేషన్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం ఎప్పుడు కూడా వాటి వాల్యూస్ రాయకూడదు. ఫర్నిచర్ అయినా, సర్జికల్ ఎక్విప్మెంట్ అయినా వాటి మీద డిప్రిసియేషన్ అనే వాల్యూ కట్టి క్యాలిక్యులేట్ చేసి ఆ వాల్యూను మాత్రమే ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ డిప్రిసియేషన్ పాయింట్లు అర్థమైందిగా స్టూడెంట్స్? వాల్యూస్ వేయకూడదు, డిప్రిసియేషన్ కట్టిన తర్వాత క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మాత్రమే ఇక్కడ రాయాలి. ఇక ఈ పాయింట్స్ అన్నీ మనం ప్రొఫెషనల్ ఎక్స్పెండిచర్ అంటే వృత్తిపరమైనటువంటి ఖర్చులు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం టోటల్ చేసి ఔటర్ కాలంలో వేసి, ప్రొఫెషనల్ రిసీప్ట్స్లో టోటల్ ఎంత అయితే ఉందో ఆ టోటల్లో నుంచి ఈ టోటల్ మొత్తాన్ని మైనస్ చేసినట్లయితే, డిడక్ట్ చేస్తే ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ అనేది డాక్టర్ గారికి సంబంధించినటువంటి ఖచ్చితమైనటువంటి ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ ఎంతో తెలుస్తుంది. కాబట్టి డాక్టర్ గారి విషయంలో ప్రొఫెషనల్ రిసిప్ట్ తీసుకుని టోటల్ చేసుకోవాలి, ప్రొఫెషనల్ ఎక్స్పెండిచర్ మొత్తం టోటల్ చేసుకుని ఆ టోటల్లో నుంచి ఈ టోటల్ తీసేస్తే వచ్చిన దాన్ని ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ అంటాము. ఇక నెక్స్ట్ లాయర్ గారు దానికి వెళ్తే, లాయర్ గారిదిను సిఏ ఆడిటర్ గారు అంటాం. వీళ్ళిద్దరిది కూడా మ్యాక్సిమం ట్రాన్సాక్షన్స్ అంతా కూడా అంటే కొన్ని పాయింట్స్ అన్నీ కూడా ఒకే విధంగా ఉంటాయి. ఇందులో చూస్తే 2020-21 పన్ను నిర్ధారణ సంవత్సరానికి డాష్ వ్యక్తి యొక్క వృత్తి నుండి ఆదాయం గణన, కంపిటేషన్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ ఆఫ్ లాయర్ కానీ సిఏ కానీ ఎవరు పేరిస్తే వాళ్ళది ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 2020-21 పర్టికులర్స్ అమౌంట్ ప్రొఫెషనల్ రిసిప్ట్స్ వృత్తిపరమైనటువంటి స్వీకారాలు. ఇంతకుముందు డాక్టర్ గారికి చెప్పినట్టుగానే సేమ్ ఇక్కడ కూడా వీళ్ళకి కూడాను ప్రొఫెషనల్ రిసిప్ట్స్ అనే పాయింట్ని తీసుకోవాలి. అందులో కన్సల్టెన్సీ ఫీజు లాయర్ గారికి కూడా కన్సల్టెన్సీ ఫీజు ఉంటుంది. నెక్స్ట్ లీగల్ ఫీజు అనేది లాయర్ గారికి ఉంటుంది, ఆడిటర్ గారికి అయితేనేమో అకౌంటెన్సీ వర్క్స్ ఉంటాయి. నెక్స్ట్ ఎగ్జామినర్ ఫీజు ఇద్దరికి ఉండొచ్చు, లాయర్ గారికి ఉండొచ్చు, ఆడిటర్ గారికి ఉండొచ్చు. ఇక కోర్టు ఫీ స్టాంప్స్ అనేది మాత్రం లాయర్ గారికి మాత్రమే కోర్టు ఫీ స్టాంప్స్ ఉంటాయి, కోర్టులో స్టాంప్స్ ఉంటాయి, ఆ స్టాంప్స్ని తీసుకుంటారు. ఆడిటర్ గారికి వస్తేనేమో కన్సల్టెన్సీ వర్క్ అని ఉంటుంది, అకౌంటెన్సీ వర్క్ కన్సల్టెన్సీ వర్క్ అని ఉంటుంది. ఇంకా నెక్స్ట్ స్పెషల్ కమిషన్ ఫీజు ఇది కూడా లాయర్ గారికి ఉంటుంది. ఇట్లా లాయర్ గారి విషయంలో ఈ పాయింట్లన్నీ తీసుకుని అందుకు కూడా టోటల్ చేసి ఔటర్ కాలంలో వేసి నెక్స్ట్ ప్రొఫెషనల్ ఎక్స్పెండిచర్ మొత్తాన్ని కూడా మైనస్ చేసుకోవాలి. వీళ్ళ విషయంలో కూడా ఆఫీస్ ఎక్స్పెన్సెస్, స్టాఫ్ శాలరీస్ ఇట్లాంటి పాయింట్స్ ఉంటాయి. వీళ్ళకి కూడా డిప్రిసియేషన్ ఆన్ ఆఫీస్ ఎక్విప్మెంట్ మీద ఇంతకుముందు మనం చెప్పినట్టుగానే డిప్రిసియేషన్ వాల్యూ మాత్రమే ఇక్కడ క్యాలిక్యులేషన్ పార్ట్లో తీసుకోవాల్సి ఉంటుంది. ఆఫీస్ ఎక్విప్మెంట్ అని చెప్పి మొత్తం టోటల్ వాల్యూ తీసుకోకూడదు, ఓన్లీ డిప్రిసియేషన్ వాల్యూ మాత్రమే ఇక్కడ ఐటీ రూల్స్ ప్రకారం ఫాలో అవ్వాలి. ఈ మొత్తం కూడా టోటల్ చేసుకుని ఈ ప్రొఫెషనల్ రిసిప్ట్స్లో నుంచి ఈ ప్రొఫెషనల్ ఎక్స్పెన్సెస్ మొత్తాన్ని కూడా డిడక్ట్ చేసినట్లయితే ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ వృత్తి నుండి ఆదాయం అనేది లాయర్ గారు అయితే లాయర్ గారికి, ఆడిటర్ గారు అయితే ఆడిటర్ సిఏ అయితే వస్తుంది. ఇప్పుడు దీనికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలో ఇప్పుడు చూద్దాం స్టూడెంట్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్ చూడండి. ద ఫాలోయింగ్ ఈజ్ ది రిసిప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్ ఆఫ్ డాక్టర్ ఎక్స్ ఫర్ ద ఇయర్ ఎండింగ్ 31st March 2020 కంప్యూట్ హిజ్ ప్రొఫెషనల్ ఇన్కమ్. ఇక్కడ ఏమన్నారంటే మార్చి 31, 2020తో అంతమైన సంవత్సరానికి డాక్టర్ ఎక్స్ గారి యొక్క
వసూళ్లు చెల్లింపులు ఖాతా. వసూళ్లు చెల్లింపుల ఖాతా మనకి ఇచ్చారు. రిసిప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్. ఈ రిసిప్ట్స్ అన్నీ కూడా డెబిట్ వైపు కనిపిస్తున్నాయి, పేమెంట్స్ అంతా కూడా క్రెడిట్ వైపు కనిపిస్తున్నాయి. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మనం ఈ డాక్టర్ గారి యొక్క ప్రొఫెషనల్ ఇన్కమ్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. సొల్యూషన్. ఫస్ట్ హెడ్డింగ్ కంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ ఆఫ్ డాక్టర్ ఎక్స్ for the assessment year 2020-21. 2020-21 పన్ను నిర్ధారణ సంవత్సరానికి ఎక్స్ అనే డాక్టర్ ఎక్స్ యొక్క వృత్తి నుండి ఆదాయాన్ని గణన చేయుట, లెక్కించుట. ఇప్పుడు ఫార్మెట్ ఎప్పుడు కూడా ఏ టాపిక్కైనా సరే 3 కాలమ్స్లోనే ఉంటుంది ట్యాక్సేషన్లో. ఇందులో డెబిట్లు క్రెడిట్లు రాయకూడదు స్టూడెంట్స్. అకౌంటెన్సీలో పైన డెబిట్ క్రెడిట్ ఉందని ట్యాక్సేషన్ ఫార్మేట్కి డెబిట్ క్రెడిట్లు ఉండవు. కాబట్టి పర్టికులర్స్, అమౌంట్ రూపీస్. ఫస్ట్ డాక్టర్ గారికి సంబంధించినటువంటి ఈ ప్రొఫెషనల్ రిసిప్ట్స్ రాద్దాం. వృత్తిపరమైన స్వీకారాలు అంటాం అన్నమాట. ఇందులో ఇప్పుడు ఫస్ట్ పాయింట్ చూడండి, బ్యాలెన్స్, నిల్వ, తెచ్చిన నిల్వ అది తీసుకోకూడదు. మనం డాక్టర్ గారికి సంబంధించినటువంటి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్నే పరిగణలోనికి తీసుకోవాలి. అంటే ప్రొఫెషన్కి సంబంధించినటువంటి ఆదాయాలు మాత్రమే ఇక్కడ పరిగణలోనికి తీసుకోవాలి. ఫస్ట్ విజిటింగ్ ఫీజ్ 32,000. నెక్స్ట్ కన్సల్టెన్సీ ఫీజ్ 70,000. ఆపరేషన్ ఫీజ్ 30,000. ఇక నెక్స్ట్ చూడండి స్టూడెంట్స్, డివిడెండ్స్ ఉన్నాయి. డివిడెండ్స్ మనకి ప్రొఫెషన్కి సంబంధించినవి కాదు. నెక్స్ట్ గిఫ్ట్స్ ఫ్రమ్ పేషెంట్స్ 5,000. మొత్తం టోటల్గా మనకి వృత్తిపరమైన స్వీకారాలు విజిటింగ్ ఫీజు ఒకటి వచ్చింది, సంప్రదింపుల ఫీజు ఒకటి వచ్చింది, ఆపరేషన్ ఫీజు ఒకటి వచ్చింది, రోగుల నుండి బహుమతులు ఒకటి వచ్చింది. మొత్తం టోటల్గా 4 ఐటమ్స్ వచ్చాయి. ఈ 4 ఐటమ్స్ని టోటల్ చేస్తే 1,37,000. 1,37,000 వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ స్టూడెంట్స్ మైనస్ ప్రొఫెషనల్ ఎక్స్పెన్సెస్ తీసుకోవాలి. ఇప్పుడు అండర్లైన్ చేసుకోవాలి ప్రొఫెషనల్ ఎక్స్పెన్సెస్. ఇప్పుడు మనం క్రెడిట్ సైడ్ చూసుకోవాలి. క్రెడిట్ సైడ్ పేమెంట్స్లో ఫస్ట్ నుంచి వద్దాం. అంటే ప్రొఫెషన్కి సంబంధించిన రిలేటెడ్ అయి ఉన్నటువంటి ఎక్స్పెండిచర్ని మాత్రమే ఇక్కడ మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఫస్ట్ ది డిస్పెన్సరీ రెంట్, ఇది డాక్టర్ గారికి సంబంధించిందే, ప్రొఫెషనల్దే. డిస్పెన్సరీ రెంట్ 10,000 ఉంది. నెక్స్ట్ స్టాఫ్ శాలరీస్ కూడా ప్రొఫెషన్వే. స్టాఫ్ శాలరీస్ 15,000. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ మెడిసిన్ కూడా ప్రొఫెషనే. కాస్ట్ ఆఫ్ మెడిసిన్ 20,000. నెక్స్ట్ పర్చేజ్ ఆఫ్ షేర్స్ ఉంది స్టూడెంట్స్. పర్చేజ్ ఆఫ్ షేర్స్ ప్రొఫెషన్కి సంబంధించింది కాదు కాబట్టి ఇది తీసుకోకూడదు. నెక్స్ట్ ప్రింటింగ్ అండ్ స్టేషనరీ. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ 5,000.
నెక్స్ట్ సర్జికల్ ఎక్విప్మెంట్స్. సర్జికల్ ఎక్విప్మెంట్స్ 10,000. ఇక్కడ డౌట్ వస్తుంది మళ్ళీ మీకు. సర్జికల్ ఎక్విప్మెంట్స్ అంటే శస్త్రచికిత్సా పరికరాలు. తరుగుదల ఇచ్చారా, వాల్యూ ఇచ్చారా చూసుకోవాలి. ఆల్రెడీ మనకి బ్రాకెట్లో డిప్రీసియేషన్ తరుగుదల అన్నారు కాబట్టి మొత్తం తీసేసుకోవచ్చు. ఒకవేళ తరుగుదల ఇవ్వకపోతే అడ్జస్ట్మెంట్లో చెప్తారు 10% క్యాలిక్యులేట్ చేయండి అని చెప్పి, అప్పుడు మనం డిప్రిసియేషన్ కడతాం. కాబట్టి మనకి డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసి ఇచ్చేసారు కాబట్టి ఇంకా అవసరం లేదు స్టూడెంట్స్. నెక్స్ట్ బుక్స్ అండ్ జర్నల్స్. బుక్స్ అండ్ జర్నల్స్ 2,000. ఓకే స్టూడెంట్స్, ఇక్కడతో ఈ ప్రొఫెషనల్ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా 1 2 3 4 5 6 పాయింట్స్ రాసాం. డిస్పెన్సరీ అద్దె, సిబ్బంది జీతాలు, మందుల కొనుగోలు, ముద్రణ, స్టేషనరీ, శస్త్రచికిత్సా పరికరాలపై తరుగుదల, డిప్రీసియేషన్ తరుగుదల, పుస్తకాలు మరియు జర్నల్స్. ఈ మొత్తం ఇప్పుడు టోటల్ చేసి అవుటర్ కాలంలో వేసేసుకోవాలి. $62,000. ఇప్పుడు ప్రొఫెషనల్ ఎక్స్పెండిచర్ మొత్తం వృత్తిపరమైన ఖర్చులు మొత్తం కూడా 62,000 వచ్చాయి. వృత్తిపరమైనటువంటి స్వీకారాలు 1,37,000 వచ్చాయి. అందులో నుంచి ఈ పాయింట్ మొత్తాన్ని కూడా మైనస్ చేసుకుందాం. మైనస్ చేసేస్తే వాల్యూ 75,000. 75,000 రూపీస్. దీనిని మనం ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ 75,000 రూపీస్. ప్రొఫెషనల్ రిసిప్ట్స్ మొత్తం 1,37,000 వచ్చాయి. ప్రొఫెషనల్ ఎక్స్పెండిచర్ మొత్తం 62,000 వచ్చాయి. అందులో నుంచి ఈ అమౌంట్ని డిడక్ట్ చేస్తే 75,000 వచ్చింది. కాబట్టి ఈ విధంగా మనం డాక్టర్ గారి యొక్క ప్రొఫెషనల్ ఇన్కమ్ అనేది, వారి యొక్క ప్రొఫెషనల్ ఇన్కమ్ అనేది ఈ ఫార్మేట్ ద్వారా క్యాలిక్యులేట్ చేసాం. అదేవిధంగా లాయర్ గారిది ఇచ్చారనుకోండి, లాయర్ గారు మన ఫార్మేట్ ఉంది, ఆ ఫార్మేట్ ప్రకారం అందులో ఉన్నట్టు టెర్మినాలజీ పాయింట్స్ చూసుకోవటం, ఇదే విధంగా తీసుకోవటం. ఇక్కడ ఒకవేళ ఇన్ కేస్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ కారు కనుక ఇచ్చారనుకోండి, కారు పర్సనల్ యూజ్ చేశారు, ప్రొఫెషనల్ యూజ్ చేశారు అని చెప్తారు. కార్ 1/3 ఆర్ 50% పర్సనల్ యూజ్ అంటారు. ఈ పర్సనల్ యూజ్ తీసుకోకూడదు. ఓన్లీ మనం ప్రొఫెషన్ యూజ్ ఎంతైతే ఉందో ఆ అమౌంట్ తీసుకోవాలి. 1/3 పర్సనల్ అన్నారనుకోండి, 1/3 అంటే 1/3 రాదు, 2/3 మనం వాల్యూలోకి తీసుకోవాలి. 50% పర్సనల్ అన్నారనుకోండి, మిగతా 50% ప్రొఫెషన్ కింద తీసుకోవాలి. కాబట్టి కార్ ఏదన్నా అడ్జస్ట్మెంట్లో కనుక ఇచ్చినట్లయితే, ఇన్ కేస్ ఇస్తే అంటే ఈ ప్రాబ్లంకి సంబంధించింది కాదు అయినా మనం ఒక పాయింట్ కింద ఎంత అక్కడ అడ్జస్ట్మెంట్లో ఏదన్నా డిప్రిషియేషన్ అని చెప్పినా కానీ, లేదా కార్ పర్సనల్ యూజ్ అని చెప్పినా కూడా 1/3 అట్లా ఇచ్చినప్పుడు పర్సనల్ పార్ట్ రాదు. ఓన్లీ ప్రొఫెషన్కి సంబంధించినటువంటి ఎక్స్పెండిచర్ పాయింట్ ఏదైతే ఉందో ఆ ఎక్స్పెండిచర్ పాయింట్ని మాత్రమే మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ విధంగా డాక్టర్ గారిది ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయడం నేర్చుకున్నాం. అలాగే ఆడిటర్ గారిది కానీ, లాయర్ గారిది కానీ ఇచ్చినా కూడా ఫార్మేట్ ప్రకారం మనం ప్రాక్టీస్ చేయగలం స్టూడెంట్స్.